ఒక్కసారి ప్లీజ్ బైబిల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఆ వాక్యం రోమిలకు రాసిన పత్రిక అది 6వ అధ్యాయం 13వ వచనం తీసి అట్లనే కట్టిపెట్టుకుంటే దాని మీదే ఈ 3 రోజులు కూడా క్లుప్తంగా నేను తెలియపరుస్తాను. ఒకటి, ఇది పావురం యేసు ప్రభువారి నోటి నుంచి వచ్చినటువంటి ఆ మాట, అది పావురం వల్లే నిష్కపటులై ఉండుడని యేసు ప్రభువారు చెప్పాడు. ఆ తర్వాత యేసు ప్రభువారు చాలా చోట్ల నేను కాపర్ని, మంచి కాపర్ని, మీరు గొర్రెలు. ఆ తర్వాత యేసు ప్రభువారు కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ వదకు సిద్ధమైనటువంటి గొర్రె పిల్ల వలె అని యేసు ప్రభువారు అంటాడు. అసలు ఈ గొర్రె పిల్లను గూర్చి ఇన్నిసార్లు బైబిల్లో ప్రస్తావించడానికి కారణం ఏంటి, ఈ గొర్రె పిల్లలో ఉన్న లక్షణాలు ఏంటి, ఈ గొర్రె పిల్ల యొక్క అనుభవాలు ఏంటి అనే విషయాన్ని రేపు మీరు వినొచ్చు. ఒక జంతువు అన్నమాట. అది దాని చర్మం చాలా కాస్ట్లీగా ఉంటుంది. దాని గురించి కూడా ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాల గురించి ఎట్లా ఉంటుందో ఏంటనేది 3వ రోజు దాని గురించి ప్రత్యేకంగా మీకు వివరించడం జరుగుతుంది. పావురం గురించి బైబిల్లో కొన్ని మాటలు మీకు క్లుప్తంగా చెప్పి ముగించేస్తాను. మీరు చాలామంది కొంచెం లేటుగా వస్తున్నారు, లేటుగా రాకూడదని హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఇంకా వస్తూనే ఉన్నారు, ఇంకా వస్తూనే ఉంటారు, నాకు తెలుసు. ఇది దయచేసి మీరు కరెక్ట్ నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. మన అవయవాలు చాలా శ్రేష్టమైనవి. ఎముకలు, ఇప్పటివరకు ఎముకల గురించి స్టడీ చేస్తే శాస్త్రవేత్తలు కూడా అందులో ఎముకలు ఏ విధంగా చూలాలి గర్భం అందు ఎముకలు ఏ రీతిగా పెరుగుతాయో ఇంకా అందలేదు వాళ్ళకి. గర్భములో దేవుని యొక్క జాగ్రత్త చాలా బహుజాగ్రత్తగా ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం మనకు ఒక పంట వస్తుంది, మామిడికాయల పంట వస్తుంది. మామిడికాయ పంటప్పుడు చెట్టు నిండా పోతుంటుంది. ఆ పోతంతా కూడా చెట్టుకి నిజంగా కాయలు అయిపోతే చెట్టు ఒక్కసారిగా ఇరిగిపోద్దా అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. ఆ పోత కొంచెం పెద్దదయ్యి పిందిగా మారుతుంది. ఆ పింది పండుగా మారి ఆ పండు మన దగ్గరికి రావాలంటే చాలా చరిత్ర ఉంటుంది. ఇటువంటి గాలి వర్షాలు వచ్చినప్పుడు ఆ పోత చాలా వరకు రాలిపోద్ది, పిందిగా ఉంటుంది. ఆ పిందె ఆ తర్వాత కూడా గాలి వర్షం వచ్చినప్పుడు ఆ పిందెలు కూడా రాలిపోతాయి. ఎప్పుడుకో కొంచెం కొద్ది కాయ పంట. ఈ సంవత్సరం మరీ పంట తక్కువగా ఉందని అనుకున్నారు. అయితే తల్లి గర్భములో కూడా మనము రక్తపు గడ్డగా రాలిపోకుండా దేవుడు నిన్ను నన్ను క్షేమంగా కాపాడడానికి కారణం. నీ పుట్టుకకు ఒక కారణం ఉంది, నీ జన్మకు ఒక కారణం ఉంది. కారణము లేకుండా బ్రతికితే ఆ బ్రతుకు కాదు. మనం పుట్టుక దేవుడు కలలుగన్నాడు, నీ ద్వారా నా ద్వారా కలలుగన్నాడు ఆయన 139 కీర్తనలో మన పుట్టు గురించి రాయబడి ఉంటుందండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను అని రాయబడి ఉంది. ఎందుకు చూడాలి ఆయన? తల్లి గర్భములో నుంచి మనం రాలిపోకుండా 3 నెలలు 4 నెలలు పిండపు గడ్డలుగా రాలిపోకుండా దేవుని కాపుదలుండి ఈ గర్భ ఫలమైన మనం ఒక ఫలముగా బయటికి రావటానికి దేవుని కాపుదల ఎంత ఉండాలో మీరు ఆలోచించాలని మనవి చేస్తున్నాను. ఈ అవయవాలను దుర్నీతి సాధనాలుగా వాడితే అది వ్యర్థము కదా. దుర్నీతి సాధనాలుగా ఎట్లా వాడతారని ఒక ఉదాహరణ చెప్తా. ఒకసారి మన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చెన్నై ప్రాంతంలో ప్రజల్లోనికి వెళ్ళిపోయి ప్రజల్లో ఏకమైపోయి వాళ్ళు ప్రసంగాలు చేస్తున్న రోజులవి. అయితే ఆయన వెళుతూ ప్రజల్లోకి వెళుతూ నడిచి వస్తున్నప్పుడు ఒక స్త్రీ ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనకు మ్రొక్కి వెంటనే బాంబుని బటన్ నొక్కేసింది. ఈ సాధనాలు, ఈ అవయవ సాధనాలు దేనికి ఉపయోగించింది? మనుషులను చంపటానికి. దుర్నీతి సాధనాలుగా ఆమె చచ్చిపోయింది గాక
ప్రధానమంత్రి అయ్యేవాడు, బంగారు లాంటి వాడు చనిపోయాడు పాపం. ఆయన మాంసం 70 అడుగులు ఎత్తున ఆ టవర్ లైన్కి అంటుకుందండి. ఆ రోజుల్లో మేము పేపర్లో చదివి ఆశ్చర్యపోయాం. ఈ రోజున నీకు అవయవాలు ఇచ్చింది దుర్నీతిగా బ్రతకమని కాదు, అవయవాలు అమ్ముకోమని కాదు, అవయవాలు తాకట్టు పెట్టమని కాదు, ఈ సజీవ యాగముగా దేవుని స్తుతించాలని దేవుడు మనకి ఈ అవయవాలు ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పావురం యొక్క ఉద్దేశాన్ని మనం చూద్దాం. పావురము దేవునికి ఇష్టమైనటువంటిదిగా మనకు కనబడుతుంది. దాని స్వభావం దేవునికి ఇష్టమైంది. అందుకనే పావురము వలె నిష్కపటులై ఉండుడి. యేసు ప్రభువు కూడా బాప్తిసం తీసుకొని యోర్దాను నది ఒడ్డున ఆయన నిలబడినప్పుడు పావురము వలె, పావురము రూపములో దేవుని వెలుగు మేఘమై పావురము రూపములో యేసు ప్రభువుని అభిషేకించినట్లుగా, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వెలుగుగా దిగినట్లుగా పావురము వలె ఆ రూపం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది శాంతి సమాధానానికి గుర్తుగా కనబడుతుంది. అందుకనే పావురాల్ని శుభసూచికగా ఎగరేస్తూ ఉంటారు. ఈ పావురము గురించి కొన్ని మాటలు, ఒక 3 మాటలు నేను చెప్తానండి. 3 మాటలే చెప్తాను. ఎందుకంటే పావురము గూర్చి చాలామందికి ఏంటి పావురం వేసాడినా అనుకుంటున్నారు కనుక దీనిలో కొన్ని లక్షణాలు మనం నేర్చుకోవచ్చు. ఆకాశ పక్షుల్లో చాలా లక్షణాలు ఉంటాయి. ఈ ఆకాశ పక్షులకున్న లక్షణాలు మనకుంటే ఎంత మేలు అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే లవ్ ఫెయిల్యూర్ అయి ఎప్పుడైనా అది తాడు కొనుక్కొని ఉరేసుకున్నట్టు పక్షులు ఎప్పుడైనా చూసాం మనం? పక్షులు ఎప్పుడైనా చచ్చిపోతాయా? ఏది సూసైడ్ చేసుకొని చచ్చిపోతాయి అండి? పక్షులు చచ్చిపోవు. ఎందుకో తెలియదండి. మనిషికి విరక్తి పుట్టినప్పుడు సుఖం ఉన్నంతసేపు బాగానే ఉంటాడు, విరక్తి పుట్టగానే చచ్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ ఎక్కడ పడితే అక్కడ చావులు. తల్లిదండ్రులు ఏమో చక్కగా కష్టపడి చదివిస్తూ ఉన్నారు, వెళ్ళి బీటెక్లు, ఎంటెక్లు, ఆటెక్లు, ఈటెక్లు చదువుతున్నారు. చివరికి వచ్చేసరికి మొన్న జమలాపురం ప్రాంతంలో ఒక అతను, ఒక యవనస్తుడండి, ఎంటెక్ వచ్చాడు. ఆయన చక్కగా ఉన్నాడు, ఎందుకో తెలీదు. లోపల అందరితో బాగానే ఉన్నాడు, మంచిగానే ఉన్నాడు. లోపల రూమ్లోకి వెళ్ళి ఊరేసుకొని చనిపోయాడు. ఎంత బాధ అనిపించిందంటే, ఆ యవనస్తుడు ఎంత చక్కగా ఉంటాడు. చదివిచ్చిన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటండి? ఈ అవయవాల్ని దుర్నీతిగా సాధనాలుగా మారితే ఒక పెద్ద ప్రమాదంలో పడిపోతాం మనం. ఈ చూపుని దుర్నీతి సాధనాలుగా వాడితే, ఈ ప్రవర్తనని దుర్నీతిగా మార్చబడితే, అక్రమ సంబంధమైన మనలో ప్రవేశిస్తే మన పరిస్థితి, మనం చావటం కాక 10 మంది చచ్చిపోతున్నారు. ఈ దుర్నీతి సాధనాలుగా నీ అవయవాలు ఉండకూడదు. నోవహు టైంలో జలప్రళయం, దేవుని కోపం వచ్చింది భూమి మీద, మనుషుల మీద. ఆ రోజుల్లో ఒక్కొక్క మనిషికి 700 సంవత్సరాలు, 900 సంవత్సరాలు, 970 సంవత్సరాలు అట్లా బ్రతికినట్లుగా ఆదికాండం మనం చదివితే ఉంటుంది. అంటే ఒక మనిషిని ఆయుష్ సుమారు 1000 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చాడు. ఈ ఆయుష్ ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక్కసారిగా కుదించబడుతుంది. ఎందుకో తెలుసా? 120 కుదించేశాడు. మనుషుడు యొక్క పాపం దుర్నీతి సాధనాలుగా, ఈ అవయవాలను దుర్నీతి సాధనాలుగా మార్చుకున్నాడు మనిషి. దేవుడంటే లెక్క లేకుండా తిరిగే పరిస్థితికి వచ్చింది. దేవుడంటే లెక్కలేని స్థితి. డబ్బు, ఈ లోకమే, సౌందర్యమే, ఈ లోకంలో ఉన్న అధికారాలే, ఈ లోకమే శాశ్వతం అనుకున్న మనిషి యొక్క ఆలోచనకి దేవుడు ఆ రోజున కోపం వచ్చి, జలప్రళయం వచ్చి, భూమంతా జలముతో నిండిపోయినప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడాడు. ఇదిగో నీ కుటుంబాన్ని మాత్రమే నేను కాపాడుతాను, నువ్వు పెద్ద ఓడ తయారు చేయి, ఓడలో సకల జంతువులు, పశువులు అన్నీ కూడా దానిలోకి వచ్చేస్తాయి, నీ కుటుంబం మాత్రమే బ్రతుకుతానని దేవుడు ఒక అతనితో మాట్లాడిన తర్వాత అతడు అలాగనే చాలా సంవత్సరాలు ఓడ తయారు చేస్తున్నప్పుడు ప్రజలందరూ హేళన చేశారు. ఓడ తయారు చేస్తున్నట్టు పిచ్చోడు ఏంటని. ఆయన కష్టం, ఆయన బలం, ఆయన ధనం, ఆయన పిల్లలు కష్టం, ఆయన కోడల కష్టం, ఎనమండుగురు కష్టం, ఒక ఓడండి. 120 సంవత్సరాలు కట్టారు. అది
ఇంక చాలామంది మనుషులు సహాయం చేసినప్పటికీ, ఎగతాళి చేసినప్పటికీ వాళ్ళు ఎగతాళి చేశారు, వీళ్ళు నమ్మారు ఖచ్చితంగా దేవుని ఉగ్రత ఉంది మనుషుల మీదని. ఆ 80 మాత్రమే వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళంతా 40 రాత్రులు 40 పగళ్ళు పెద్ద ప్రచండమైనటువంటి వర్షాలు, ఆకాశ వాకులు, జలాల క్రింద నుండి పాతాళములో ఉన్నటువంటి జలాలు కూడా దేవుడు ఇప్పేశాడు, తూములు ఇప్పేశాడు. ప్రపంచం మునిగిపోయింది, కొండలు పర్వతాలు మునిగిపోయి 20 అడుగుల ఎత్తులో నిలబడియండి నీళ్లు. ఇది ప్రపంచ జల ప్రళయంలో శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్న సత్యం ఇది. ఆ ఓడ అరరాతు పర్వతం మీద ఉన్నట్లు శాస్త్రజ్ఞులు కనుగొని వాళ్ళు రాసినటువంటి చరిత్రలు కూడా మనకు ఆధారమే. ఇది కట్టుకథ కాదండి. అనగా అని చెప్పట్లా, నేను అనగా ఎనగా అని చెప్పట్లా. వాస్తవాలు, జరిగిన వాస్తవాలు, బైబిల్లో రాయబడి ఉన్నటువంటి మాటలు. ఒక ఉత్తరం రాయాలంటే మనిషి అడ్రస్ చక్కగా ఉండాలి. ఆ ఇంటి యొక్క నెంబరు, ఆ ఊరు, ఆ మండలం, ఆ ప్రాంతం అంతా కూడా చక్కగా ఉంటేనే ఉత్తరాలు వచ్చాయి. ఒక అడ్రస్కి ఇప్పుడు మన బ్యాంక్ వాళ్ళు ఏది పంపించినా, మెయిల్ పంపించినా, లేకపోతే లెటర్ పంపించాలంటే మన అడ్రస్ కరెక్ట్గా ఉండాలి. ప్రారంభమైందో వారి కుమారుడు ఎవిడెన్స్తో సహా బైబిల్లో స్పష్టంగా రాయబడిన గ్రంథం ఇది. ఆ నోవహ టైంలో సకల జంతువులు, పశువులన్నీ కూడా వాళ్ళకు వచ్చేసాయి. ఆ తర్వాత ప్రజలందరూ నాశనం అయిపోయి చచ్చిపోయిన తర్వాత ఇక వాడ కొంచెం నెమ్మదిగా దినదినము ఆ వాడ అరరాతు పర్వతం మీద నిలిచింది. కొన్ని రోజుల తర్వాత ఇంక కొంచెం వాటర్ ఉన్నాయి. అసలు అయ్యిందో లేదోనని తెలియపరచడానికి ఒక పక్షిని తీసుకున్నాడు. ఆ పక్షి పేరు కాకి. కాకి ఏం జరిగిందంటే దాన్ని పంపించేశాడు. వాటర్ ఉన్నాయో లేదో మళ్ళీ తిరిగి వచ్చిద్ది అని పంపిస్తే కాకి ఏం చేసిందంటే వెళ్ళిపోయి కుళ్ళిపోయిన శవాల మీద పడి తింటుంది. ఇంక బయటికి రాలా, ఇక తిరిగి రాలా. బాబు ఎక్కువ తగ్గించండి, వద్దది. తిరిగి రాలేదండి, కాకి తిరిగి రాలా. అయితే ఏం జరిగిందంటే ఇక 40 రాత్రులు 40 పగలు, కొన్ని 3 నెలలు 4 నెలలు వాటిని పోషించాడు సమస్తాన్ని నోవహు. ఆ పోషించినటువంటి ఆ మనిషికి కృతజ్ఞత లేకుండా కాకి తిరిగి రాలా, వెళ్ళిపోయింది. శవాల మీద పడి మేస్తుంది, కుళ్ళిపోయిన స్థలాల్లో ఉండిపోయింది అది. కానీ మరలా ఒక వారం రోజులు ఆగి నల్ల పావురాన్ని ఇడిచిపెట్టాడు ఆయన. ఆదికాండము 8వ వచనాన్ని చూద్దాం. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరికాలు నిలుపుటకు స్థలము లేదు. చూడండి, పావురము ఎక్కడ పడితే అక్కడ సహవాసం చేయదు, ఎవరితో పడితే వాళ్ళతో గడపదు, ఏ స్థలంలో పడితే ఆ స్థలంలో ఉండదు. అది మోపినటువంటి స్థలం ఎక్కడ చూసినా అది మోపటానికి స్థలం లేదంట, కుళ్ళిపోయిన వాసన వస్తుంది. ఇక దానికి నిలబడ్డానికి మనసు లేదు, అపవిత్రమైన స్థలాల్లో నిలబడదు. కాకి మాత్రమే వెళ్ళిపోయింది, శవాల మీద వాలింది. నీ అవయవాలు ఇప్పుడు చూడండి, క్షణికమైనవి అపవిత్రమైన వాటి మీద ఉన్నాయా నీ అవయవము, పవిత్రమైన వాటి మీద ఉందో మీరు గమనించాలని మనం చేస్తున్నాను. కాకి వాలిన స్థలం అపవిత్రమైన స్థలం, కంపుకొట్టిన స్థలం, కుళ్ళిపోయిన స్థలం. ఈ పావురం తినే మేత చాలా శ్రేష్టమైన మేత. అది గింజలు తింటది, ఆహారం గింజలు అది తినేది. శ్రేష్టమైన గింజలు కంపుకొట్టిని కుళ్ళిపోయినవి కాదు, మంచి గింజలు తింటది. ఆ తర్వాత మంచి ఫలాలలో ఉన్నటువంటి విత్తనాలు తింటది అది. ఆ తర్వాత చిన్న చిన్న మొక్కలు, లేత మొక్కల్ని కొరుక్కొని తింటది అది. సరే, ఇప్పుడు ఈ లేఖనాల్లో మనం గమనిస్తే దీని ఆహారం వేరు, అది పక్షే ఇది పక్షే. కాకి యొక్క చూపు చూశారు మీరు ఎప్పుడన్నా? ఎట్ట చూసిద్దో తెలుసు, కాకి డైరెక్ట్గా చూడదు. కాకి ఎట్టు చూస్తుంది చూడండి. అసలు కాకి పక్కగా చూసిద్ది చూడండి. కాకి తినేటప్పుడు కూడా పొడుచుకొని తిని పైకి ఎట్టెత్తి మింగిద్ది. పావురం మాత్రం అసలు పక్షులన్నీ కూడా తినేది కొంచెం పైకెత్తి తింటది.
పావురం మాత్రం డైరెక్ట్గా తింటుంది. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రైజ్ ది లార్డ్. అసలు అది అటు ఇటు చూడదు, డైరెక్ట్ తినేస్తుంది. పావురంకి ఒక్కటే, ఆ ఒక్క పక్షికి మాత్రమే అది సాధ్యం. దేవుడిచ్చినటువంటి కృప చూడండి. ఈ అపవిత్రమైనటువంటి స్థలాలలో వాలిపోయింది. కాకినాడక వేరు. కాకినాడకి ఎట్టుంటుందో తెలుసా? ఎట్టెట్టెట్టు వచ్చింది చూడండి, మీరు చూసుకోండి దాన్ని. ఎట్టెట్టెట్టు వెళ్ళి దానికి డైరెక్ట్గా నడవదు అసలు. నేను చాలాసార్లు చూసా. అటు వెళ్ళింది, ఇటు వెళ్ళింది, దాన్ని పక్కగా చూసింది. పావురం మాత్రం చక్కగా వాళ్తుంది, చక్కగా నడుస్తుంది. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. ఈ కాకి పక్క చూపులు చూస్తామే, ఈ పక్క చూపులతో మన అవయవాలు చాలా డేంజర్, వెళ్ళిపోతుంది. ఈ పనికిమాలిన ఆహారం తింటామే, శ్రేష్టమైన ఆహారం తినకుండా పనికిమాలిన ఆహారం ఉంటుంది కదా, ఆ ఆహారానికి కాకి ఆశపడితే దాని బ్రతుకి దీని బ్రతుకు చాలా తేడా ఉంది. ఎందుకో అందరం దేవుడు సృజించిన మనుషులమే. ఎందుకో కొన్నిసార్లు మన బుద్ధి, మన ప్రవర్తన మంచిగా ఉండదు. అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, అది మోపటానికి స్థలము లేనందున ఏమనుంది? తన అరికాలు నిలుపుటకు స్థలము దొరకలేదు గనక. ఎస్, ఎక్కడ ఉంది? బైబిల్ ఏం చెప్తుంది? అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు, చదువువాడు ధన్యుడు, అర్హుడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు అర్హుడు. లేచిన దగ్గర నుంచి మనం ఏదో ఒకటి నవరేస్తూనే ఉంటాం. మన పళ్ళల్లో దవళ్ళు ఆడుతూనే ఉంటాం, మిషన్ ఆడుతూనే ఉంటుంది లేచిన దగ్గర నుంచి. కొంతమందికి 3 పూటలు ఆడిద్ది, కొంతమంది 2 పూటలు ఆడిద్ది, కొంతమందికి ఇక వాళ్ళ ఇష్టం ఆడుతూ ఉంటుంది. కొంచెం కూడా చదవం. పనికి మాలిన పేపర్ అయితే ఈ దరి నుంచి ఆ దరిది పేపర్ అంతా చదువుతారు కొంతమంది. అది మనుషుడు జ్ఞానం. మనుషుడికి ఏం జరిగింది, ఇది ఏం చేశాడు, బాత్రూంలో కాలు జారి పడ్డాడు, వాళ్ళ అమ్మాయి అక్కడికి వెళ్ళింది, ఈయగా రాసేది అక్కడ ఏమన్నా ఉంటుందా? కానీ ఈ గ్రంథం చదివితేనండి మన బ్రతుకంతా తెలిసిపోతుంది. స్కానింగ్ టెస్ట్ చేసుకుంటాం, మనం ఎక్కడున్నాం, ఏ స్థితిలో ఉన్నాం, మన నడకేంటి, మన చూపేంటి, మన ప్రవర్తన ఏంటండి. అది అపవిత్రమైన స్థలాలలో నిలబడ్డ నిమిషం కూడా ఒప్పుకోలేదు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. నీతేనండి. ఏదైనా పొరపాటు చేశాం, ఎవరన్నా చూడకుండానే చూశారనుకుంటాం మనం. అట్టుంటుంది మన పరిస్థితి. ఏదైనా పొరపాటు చేస్తే చూశారంటావా, చూడలేదంటావా, చూశారంటావా, చూడలేదండి. ఇది అసలు చేసిన దానికి బాధపడం, చూసినందుకు తలపోద్ది మన బాధ అది. అందుకనే ఒక సామెత ఉంది, తోడుకు వాళ్ళు తొంగి చూసినందుకు వచ్చిందంట తిప్పలో. ఇదంతా ఇంట్లో జరిగింది, బాగానే ఉంది పాపం, ఎంత బాధ భరించింది, కానీ ఆమె తొంగి చూసిందంట, అందుకు కడుపు రగిలిపోయిందంట. ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతే. మోషే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనుకున్నాడు, కానీ అది దేవుని చిత్తం కాదు. మోషే కూడా అటు ఇటు చూసి ఒక మనిషిని కసక్కను పొడిచి ఇసుకలో పాతి పెట్టాడు. ఈ లోపు ఒకడు చూడనే చూశాడు. ఇది దేవుని చిత్తం కాదు. మనం ఏదైనా చెయ్యాలంటే ముందు అటు ఇటు చూస్తాం, ఎవరన్నా వస్తున్నారా, ఎవరన్నా రావట్లేదా, కాకి చూపులు, పక్క చూపులు. అయ్యి కాకి ఏం చేస్తుందండి? కాకిని రేపు పరీక్షించండి, నేను చెప్పింది దానిలో ఉండిపోతే చూస్తూ ఉండండి. అది పక్కగా చూస్తుంది, అటు ఇటు తిరుగుతుంది, పక్క చూపులు ఎక్కువ దానికి. ఈ రోజున వాక్యం వింటున్న నీవు కూడా, మన శరీరాన్ని కూడా అపవాది చాలాసార్లు పక్కదారి పట్టించింది. అటు ఇటు చూసే అనుభవానికి మనం కూడా ఉన్నాం. ఎవరికి వాళ్ళు మేము పరీక్షించుకోవాల్సినటువంటి సమయం. కీర్తనలో ఒక మాట రాయబడి ఉందండి. కీర్తనలో ఆ మాటని మనం ధ్యానం చేద్దాం. 32 అనుకుంటాను, ఒకసారి చూడండి. 32:4 ఒకసారి చూడండి అమ్మా. కీర్తన
32:2 చూడండి. 32:2 చూడండి కీర్తన. యెహోవా చేత యెహోవా చేత నిర్దోషని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. తర్వాత అదే అధ్యాయం తర్వాత 34:13 కీర్తన 34:13 వచనం చెడ్డ మాటలు పలకకుండా. చూడండి, మన నోరు మనల్ని పాడు చేస్తుంది. ఒక్కోసారి చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఎస్, అందుకనే కీర్తనగాడు చెప్పాడు, పెదవుల వల్ల పాపం, నాలుగు వల్ల పాపం, కంటి వల్ల పాపం, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏదో ఒక బలహీనత నిన్ను కృంగజేస్తుంది. గనుక నీ సజీవ యాగముగా దేవుని సన్నిధిలో నువ్వు సమర్పించుకుంటే అవయవాలన్నిటినీ సబ్బుతో ఏ విధంగా కడుగుతావో దేవుని ఆత్మ నిన్ను పరిశుద్ధపరుస్తుంది. పావురం అక్కడ నిలబడ్డానికి ఇష్టం లేక తిరిగి మళ్ళా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ లోకంలో అది మోపటానికి స్థలం సరిపోలా, బాగోలా. ఎక్కడ చూసిన పీనుగులే, ఎక్కడ చూసినా కంపే. కాకైతే వాలిపోయింది, ఇక కాకి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళలా. ఈ రోజున దేవుడిచ్చిన మనుషులే, దేవుడు తల్లి గర్భం చేత పుట్టించిన మనుషులమే కొంతమంది నరకానికి పోతున్నారు, కొంతమంది పరలోకానికి వస్తున్నారు. నీ ఇష్టమండి, ఇది మతం కాదు, మార్గం. నేను చెప్పేది మార్గం. క్రీస్తు మార్గమై ఉన్నాడు, క్రీస్తు వెలుగై ఉన్నాడు, క్రీస్తు నీతై ఉన్నాడు, క్రీస్తు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన సింహాసనం పరిశుద్ధమైంది, ఆయన నివసించు స్థలం పరిశుద్ధమైంది, దేవదూతలు పరిశుద్ధం, సియోను పర్వతం పరిశుద్ధం, ఆయన మాట పరిశుద్ధమైంది, ఆయన చూపు పరిశుద్ధమైంది. అందుకనే పావురము వలె దేవుని సన్నిధిలో మనం జీవించాలని దేవుని యొక్క ఆశ. పావురము వలెనే సన్నిధిలో జీవింప పిలచితివే, పావురము వలెనే సన్నిధిలో జీవింప పిలచితివే, పావురము వలెనే సన్నిధిలో జీవింప పిలచితివే. పాపపు ఊబిలో పడి కృంగిన నాకు నిత్య జీవమిచ్చితివే, పావురము వలెనే సన్నిధిలో జీవింప పిలచితివే, పావురము వలెనే సన్నిధిలో జీవింప పిలచితివే. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవేనా ఆశ్రయం, నా ఆశ్రయం, నా జీవం నీ కృపలో దాచితివే. హల్లెలూయా. కొన్ని రోజులైన తర్వాత మరలా విడిచిపెట్టాడు ఆ పావురాన్ని. ఆ పావురం ఏం చేసిందంటే ఇతనికి సమాచారం తీసుకోవడానికి ప్రయత్నించింది. ఏం చేసిందంటే ఒలీవ చెట్టు మీద వాలి సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు యొక్క ఆకు అబ్బాయికి ఆయనకి సంతోషం వేసింది. ఇక ప్రభువా, ఇక భూమి కనిపించబోతుంది, భూమి మీద అడుగు పెట్టబోతున్నాం. శుభసూచకమైన సమాధానాన్ని తీసుకొచ్చింది పావురం. పావురం యొక్క ఆ రోజున తాను చేసినటువంటి ఆ పని సమాధానకరంగా మార్చబడింది. రెండవదిగా ఆ పావురం ఏం తీసుకొచ్చిందంటే సమాచారం తీసుకొచ్చింది. యుద్ధాల్లో చాలామంది రాజులు పావురాన్ని సమాచారానికి వాడతారంటండి. ఇది సుమారు
36 మైళ్ళ దూరంలో ఉన్న సమాచారాన్ని కూడా పసిగడుతుందంటండి పావురం. 36 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి దాన్ని కూడా పసిగట్టిందంట. గాడిద చెవులేమో 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంకో గాడిద యొక్క సౌండ్ కూడా వినిద్దంట గాడిద. ఈ పావురం యొక్క పరిస్థితి అంటే 36 మైళ్ళు, ఇంచుమించు 36 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి సమాచారం అక్కడ ఏం జరుగుతుందో పసిగట్టేస్తుందంట. పావురం చాలా శ్రేష్టమైంది కనుక, పావురం చాలా మంచి స్వభావం కలిగింది కనుక ఈ సమాచారాలకు వాడేవాళ్ళంట ఆ రోజుల్లో. అయితే ఇది మంచి సమాచారం తీసుకొచ్చింది, తండ్రిని సంతోషపెట్టింది, ఆ మనిషిని సంతోషపెట్టింది. ఈ రోజున దేవుని యొద్ద నుంచి తల్లి గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చాం మనందరం కూడా. బైబిల్లో రాయబడి ఉంది, జగదుత్పత్తికి ముందుగా నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని ఉంది. తల్లి గర్భములో రూపింపక మునిపే నీ రూపం నాకు తెలుసు అన్నాడు దేవుడు. వేయబడక మునిపే. ఎప్పుడని చెప్పండి, వచ్చి నుంచి చెప్పండి. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇవన్నీ సృష్టించక మునిపే మన రూపాన్ని ఎరిగిన దేవుడు అంటే. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. నీ రూపం కోసం ఇంత కష్టపడ్డాడే. నీవు తల్లి గర్భంలోకి వెళ్తానికి ఆయన కష్టం ఉంది. తల్లి గర్భంలో దినదినము పెరగటానికి ఆయన కష్టం ఉంది. నీవు తల్లి గర్భంలో ఫలించి గర్భ ఫలముగా భూమి మీదకి రావడానికి ఆయన కష్టం ఉంది. నీ ఆయుష్ ఆయన చేసింది, నీ అవయవాలు ఆయన ఇచ్చినవి, నీ ఊపిరి ఆయనది, నీకున్న సమస్తం ఆయనవి. కానీ తల్లి గర్భము ద్వారా ఈ భూలోకానికి వచ్చి, ఈ భూలోకం ఉందని తెలియదు మనకి, అయినా భూలోకానికి వచ్చాం, ఒక లోకం ఉందని చూసాం. కళ్ళు తెరిచినప్పుడు ఈ లోకాన్ని చూసాం. కళ్ళు మూసిన వెంటనే మరొక లోకానికి వెళ్ళిపోతావు నీవు. ఆ లోకానికి వెళ్ళాలని ఆలోచన లేకుండా కాకి వలె మళ్ళీ తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతున్నావు నువ్వు. పావురం ఏం చేసింది? ఆ లోకం ఉంది, దేవుడున్నాడు, నన్ను కృతజ్ఞతతో ఆయన తృప్తిపరచాల్సిందే, ఆయన పని నేను జరిగించాల్సిందే, ఆయన తృప్తిపరచాలని తిరిగి పావురం అక్కడికి వెళ్ళింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు నా కోసం ఇంత కష్టపడ్డాడు కదా, మనం చిన్నది ఎట్టారిగిద్దో మనకే తెలీదు. కొంచెం ఆరోగ్యం తక్కువైతే తెలుస్తుంది అప్పుడు పరిస్థితి. ఈ అవయవాలు ఉన్నంతసేపు మనకు తెలీదు, అవయవం విలువ తెలీదు. అవయవాలు లేని వాళ్ళని చూస్తే ఎంత బాధేస్తుందో. కళ్ళు లేని వాళ్ళు, గుడ్డి వాళ్ళు, కాళ్ళు చేతులు లేని వాళ్ళు ప్రభువుని ఆరాధన చేస్తుంటే, 2 చేతులు లేనైనా ప్రభువుని ఆరాధన 2 కాళ్ళు లేనైనా, 2 చేతులు లేనైనా ప్రపంచ సువార్తికుడికి వెళ్తుంటే నాకు అనిపిస్తుంది, 2 చేతులు 2 కాళ్ళు ఇన్ని అవయవాలు చక్కకొని నేను ప్రపంచంలో తిరగలేకపోతున్నాను, నేను ఇంకా దేవుని సన్నిధిలో ఏదో లోపం ఉంది నాలో అనుకుంటా. నేను ఈ సమర్పణ జీవితంలో ఏదో తేడా ఉంది, దేవుని సన్నిధిలో ఏదో నాలో ఏదో లోపం ఉంది అనుకుంటా. నేను కాళ్ళు చేతులు లేని వాళ్ళు ప్రభుని గురించి ప్రకటిస్తున్నప్పుడల్లా, వాళ్ళ అవయవాలు లేకపోయినా దేవుని సన్నిధిలో ఉంటాను. నిజమేనండి, అవయవాలు పోతే అవయవాలో అని బొట్లో ఎవరైనా అమ్ముతారండి? చేతిలో అని అమ్ముతారా? అమ్మరో. అమ్మా జుట్టు అని అమ్ముతారు, కానీ ఎంటుకలకి జలమసేరు రాకి ఎంటుకలు అని చిన్నప్పుడు వచ్చేవాళ్ళు. డూప్లికేట్ జుట్టు, మీకు జుట్టు లేకపోతే అది అంటించుకోవచ్చు, కానీ గాలికి ఎగిరిపోయింది. మొన్న ఒక ఆమె మా కారు వెనకే పడితే పాపం కారు కూడా తొక్కకుండా ఆపాం ఆ జుట్టు కోసం. పాపం డూప్లికేట్ జుట్టు. అంత వేగంగా ఎందుకు వెళ్ళాలి బండి మీద మరి డూప్లికేట్ జుట్టు పెట్టుకొని? అవయవాలు ఒరిజినల్ ఉంటేనే మేలు. చప్పట్లు కొట్టి గట్టిగా. పాపం ఆమె సిగ్గు ఏమైపోయిందో తెలియదు, కానీ మేము కారు పక్కన ఆపేసాం, వెళ్ళిపోయింది. తెచ్చుకుంటే గుండు పాపం మళ్ళీ అంటించుకుంది. ఇక తలకి ఏదో కట్టుకొని అప్పుడు వెళ్ళింది స్కూటీ మీద. అంత స్పీడ్ ఎందుకు మరి? జుట్టు తక్కువలే. నేను ఏంటి జుట్టు ఎగిరిపోయింది అనుకుంటున్నా. నేను పరిస్థితులు విషమించిపోయినాయి పాపం. నేను ఏదో డబ్బులు బ్యాంకులో పడిపోయినట్టు నేను పక్కన తీసే కారు, నేను దొక్కినట్టు కారు కిందకి వెళ్ళేది ఆ జుట్టు. మళ్ళీ నన్ను తిట్టుకుండేది, ఎందుకు లేనిపోయింది పాస్టర్ని తెల్లబట్టలతో కనపడుతున్నా, అది పద్ధతి కాదు అనుకున్నా. నిజమేనండి,
డూప్లికేట్ పళ్ళు ఎట్లా అంతవరకు పళ్ళు మర్చిపోయాడంట. మొన్న మా చికెన్ పెడతాను తింటలో ఒక ఆయన ఏంటంటే పళ్ళు మర్చిపోయాడండి ఇంట్లో. వెళ్ళి తెచ్చుకోలేక అరే రే రే అంటున్నాడు. డూప్లికేట్, ఒరిజినల్ అయితే అటంగా చూడాల్సిన అవసరం లేదు. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే నీ విలువైనటువంటి అవయవాలు లోక సంబంధమైనగా మార్చబడకూడదని. ఆల్ఖైదాలు ఉన్నారండి, వాళ్ళు చచ్చి 10 మందిని చంపేస్తారు. వాళ్ళు చచ్చిపోతారు, 10 మందిని చంపేస్తారు, 10 కుటుంబాలు ఆరిపోవటమే. ఈ బాంబు దాడితో ఎంతో మందిని చంపేస్తున్నారండి. ఇది తప్పు కదండి. దుర్నీతి సాధనాలుగా నేను అవయవాలు ఇస్తే దుర్నీతి సాధనాలుగా నువ్వు మనుషుల్ని హతమారుస్తున్నావు, రక్తపాతం చేస్తున్నావు, అన్యాయం చేస్తున్నావు, అక్రమాలు చేస్తున్నావు, నేరాలు చేస్తున్నావు, ఘోరాలు చేస్తున్నావు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు. పావురం అదేం లేదు. నన్ను ఎంతగానో పోషించి ఇన్ని రోజులు నన్ను పోషించాడు కనుక అని వెళ్ళిపోయి సంతోషపెడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి దగ్గరికి కుమారుడు వెళ్తున్నప్పుడు ఎంత ఆనందం అండి. ఆనందమే వేరు. దేవుని దగ్గరికి మనం వెళ్తుంటే ఆయన యొక్క ఆలోచన వేరు, ఆయన యొక్క విధానం వేరు. అందుకనే మనం అనేకులకు సమాధానకరంగా ఉండాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఎందుకంటే క్రైస్తవులు ఒప్పుకోరు, ఇతరులు చచ్చిపోతుంటే వాళ్ళ ముందు ఒప్పుకోరు. ఒకసారి అపోస్తలుడైన పౌలు జైల్లోనే ఉన్నాడు. జైలాధికారి అనుకున్నాడు ఖైదీలంతా పారిపోయారు, ఈ అపోస్తలుడైన పౌలు శీల కూడా పారిపోయారని కత్తి తీసుకొని పొడుచుకుంటున్నాడు. అప్పటి వరకు అపోస్తలుడైన పౌలుని చావగొట్టాడు. అతడు రక్తాలు వచ్చేటట్టు కొట్టాడు. ఆ జైలు అధికారి ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, కొట్టేశాడు. గాయాలతో ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ఇతడు కత్తి పట్టుకొని పొడుచుకుంటుంటే మనం అనుకున్న సావనేంటి, ఇటు సావడేంటి, సావనన్న జత్తాడు సావనే అనుకుంటాం. మనం అయితే మన శత్రువు జత్తంటే బ్రహ్మాండంగా పాట పాడుకుంటాం మనం కదండి. ఆయన ఒళ్ళు ఓనమైంది అప్పటికి. ఆ రాత్రి అంతా కొట్టేశాడు. ఇప్పుడు అంటున్నాడు నో. అప్పుడు పౌలు నీవు ఏ హాని చేసుకోవద్దు. ఇదిగో క్రైస్తవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే వీడు బ్రతకాలి, 10 మంది బ్రతకాలి. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దుర్నీతి సాధనాలుగా మనకొద్దు. పరిశుద్ధమైన సాధనాలుగా దేవుడిచ్చినటువంటి అవయవాలను నీతి సాధనాలుగా మార్చుకోవాలి మనం. సమాధానపరిచింది. ఆ వాడలో ఉన్న వాళ్ళంతా సమాధానం, అమ్మయ్య చెట్లు కనపడి ఇంక కొద్ది రోజుల్లో మనం భూమికి వెళ్ళిపోతాం, భూమి మీద తిరగొచ్చు అనుకున్నారు. ఇది సమాధానకరమైనటువంటి సమాచారం. అందుకని యేసుప్రభువు అంటాడు, ప్రయాసపడుతున్నారు, భారం మోస్తున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ఇది రెండో అనుభవం. మూడో అనుభవం ఉంది. అది ఇక ఏమైందో మూడో అనుభవం కూడా చదువుదాం, ఆపేస్తాను ఇక ఒకసారి. ఆ తర్వాత దాన్ని విడిచిపెట్టినప్పుడు సాయంకాలమున అది అతని ఎద్దుకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ అది తర్వాత మళ్ళా విడిచిపెడతాడు. మరి 7 దినములు తాళి పావురమును వెలుపలికి విడిచెను. ఆ తర్వాత అది అతని ఎద్దుకు తిరిగి రాలేదు. ఎందుకంటే అది ఇక చక్కగా ఎగరడం ప్రారంభించింది, స్వతంత్రం వచ్చేసింది, ఇక కుళ్ళు సమాచారం లేదు. తను వెళుతున్నటువంటి కొండ బీటుల మీదకి వెళ్ళిపోవచ్చు. చక్కటి మార్గం. నిజమే, కొండ బీట్లు అనగా ఉన్నతమైనటువంటి అనుభవం. ఉన్నతమైనటువంటి అనుభవం ఏంటంటే మనలో నీతి ఉంటే ఎవరైనా మనల్ని గౌరవిస్తారు, ఎవరైనా ఆటోమేటిక్గా వందనాలు చెప్పేస్తారు. దైవం మనలో ఉంటే ఎక్కడికి వెళ్ళా మనం జయిస్తాం. నీతి మనలో ఉంటే ఎక్కడికి వెళ్ళా జయిస్తాం. అందుకనే నీతిమంతులు కలుగు ఆపదలు అనేకం, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున వాక్యం వింటున్నావు నా ప్రియమైనటువంటి సహోదరుడా. పావురంలో ఉన్న లక్షణం ఏంటంటే అపవిత్రమైన వాటి దగ్గర అది నిలబడలేదు. అది నోరు లేని పక్షి అయినప్పటికీ ఈ రోజున దేవునికి ఇష్టం లేని చోట్లకి, అనేక చోట్లకి మనం వెళ్తున్నాం, అనేక మాటలు మాట్లాడుతున్నాం. మన ప్రవర్తన, మన చూపు, మన నడక, రహస్యమైనటువంటి నడక కూడా ప్రభు గమనిస్తున్నాడు. 139వ కీర్తనలో ఉంది, నువ్వు నుంచుండుట
నువ్వు కూర్చుండుట, నువ్వు పండుకుండుట నేను చూస్తున్నానన్నాడు ఆయన. చూద్దామా 139 కీర్తనలో 2. నేను కూర్చుండుట లేచుట నీకు తెలియదు, నాకు తలంపు పుట్టక మునిపే నా మనసు గ్రహించుచున్నావు. ఎస్, ప్రియమైనటువంటి వాళ్ళారా, రేపు కూడా పావురం గురించి ఇంక 2-3 పాయింట్లోనే నేను చెప్తాను. ఈరోజు టైం అయిపోయింది కనుక నేను ముగించేస్తున్నాను. రేపు మళ్ళీ పావురం గురించి ఇంక 3 అంశాలు ఉన్నాయి, అవి చెప్పి ఈ గొర్రె దగ్గరికి వస్తాను. నేను రేపు 8:30కి తీసుకుంటానండి. 8:30 నుంచి 10:30 దాకా, 10ంటికి క్లోజ్ చేస్తే 9:30, 10ంటికి క్లోజ్ చేస్తే మీరు భోజనం చేసి వెళ్ళేలో 11 అయిపోద్ది. ఇబ్బంది ఏమి ఉండదు. రేపు ఎల్లుండు ఇంచుమించు ఫుల్గా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ప్లీజ్ దయచేసి మీరు పెందల కడరండి. దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మీరు విడుచుకోవద్దు. ఎన్ని లక్షలైన సంపాదించవచ్చు, కానీ నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట మేలనుంది. ఈరోజు వాక్యం వింటున్న నీవు కూడా మన ప్రవర్తన విషయంలో మన అవయవాలు దుర్నీతి సాధనాలుగా ఉందా, నీతి సాధనాలుగా ఉన్నాయా? ఒకసారి లేచి తరలవంచని మీకోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. నాయనా, మా శరీరమును దుర్నీతి సాధనాలుగా మేము మార్చుకోకూడదు ప్రభా. నీతి సాధనాలుగా మమ్మల్ని మార్చండి. మీకు ఉపయోగపడే అవయవాలుగా మలచండి. మా ఇష్టానుసారంగా మేము ప్రవర్తించకుండా నీ చిత్తానుసారమైన నడక నడచడానికి కృపను కలుగు చేయండి. చూపులో, నడకలో, పడకలో పవిత్రతను మాకు అనుగ్రహించండి. ఈ ఆవరణంలో ఉన్న ప్రతి ఒక్కరిని నీతి సాధనాలుగా మార్చండి. దుర్నీతి సాధనాలుగా ఉంటే మీ రక్తంతో ప్రోక్షించి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. స్త్రీలను పురుషులను దేదీప్యమానంగా దీవించండి. ఏ ఆలోచనతో వచ్చారో మీ చిత్తమైన ఆలోచనలు అయితే సఫలపరచు నాయన. వారి బిడ్డలను దీవించండి. వారి బిడ్డలకు మంచి భవిష్యత్తు కలుగు చేయండి. ఇక్కడున్న బిడ్డలను, స్త్రీలను, పురుషులను దీవించండి. భార్యాభర్తలు ఇరువురిని దీవించి ఆస్వాదించండి. ఆర్థికంగా, దైవికంగా బలపరిచి ఇప్పుడు మరలా ప్రయాణమై వెళుచుండగా క్షేమంగా గృహాలకు నడిపించి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థన సన్నిధిలో చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మనందరితోనే నడిపించును గాక. ఆమేన్.